హలో ఎవ్రీవన్, జూన్ 3 అయితే శాలరీ పడ్డది. మాకు శాలరీ పడ్డదని ఏదో ఒకటి తిందామని అలా బయటకైతే వెళ్ళాము. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఫైనల్ గా అయితే కేఎఫ్సి ఫిక్స్ అయ్యి కేఎఫ్సీకి అయితే వచ్చేసాము. వెనస్డే ఆఫర్ అవుతుంది, వెనస్డే బకెట్ ఆర్డర్ ఇచ్చేసాము. బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా ఇరగాని హవా అయితే మామూలుగా ఉండదు. టేబుల్ ఎక్కి డాన్స్ చేస్తున్నాడు. కేఎఫ్సీలో ఉన్న వాళ్ళందరూ అయితే వాన్ డాన్స్ చూస్తున్నారు. ఇక డాన్స్ అయిపోగానే కేఎఫ్సీలో ఒక రౌండ్ వేసుకొని అక్కడ నేను వీడియో తీస్తున్నాను స్టిల్ ఇస్తాడు. అది అయిపోగానే వాళ్ళ మమ్మీని కేఎఫ్సీ అంతా తిప్పిస్తాడు. అలా ఐరగాన్ ఆట చూస్తూ ఉండంగానే కేఎఫ్సీ అయితే వచ్చేసింది. ఇక కేఎఫ్సీ రాగానే వానికి మాకు సంబంధం లేనట్టు సైలెంట్ గా కూర్చొని తింటాడు. ఐరగానికి ఆకలిస్తే ఎవ్వరు పిలిచినా పట్టించుకోడు. వాని ఆకలి తీరేదాకా సైలెంట్ గా కూర్చొని తింటాడు. ఇంట్లో రైస్ తినరా అంటే ఒక్క బుక్క కూడా నోట్లో పోదు. వానికి ఓ పెద్ద యుద్ధమే జరుగుతుంది వానికి వాళ్ళ మమ్మీకి అయితే రోజు. ఇక కేఎఫ్సీ అయిపోగానే ఐస్ క్రీమ్ తినడానికి అయితే బేకరీకి వెళ్ళాము. వానికి వాళ్ళ మమ్మీకి అయితే ఒకటే ఐస్ క్రీమ్. వాళ్ళ మమ్మీ అయితే ఐస్ క్రీమ్ షేర్ చేసుకుందామని వాడిని అడిగితే గవన్నీ నా దగ్గర నడవే అని చెప్పి ఫ్రిడ్జ్ చూపించి అందులో ఉన్నది తెచ్చుకోపో అన్నాడు. ఇక సెకండ్ సార్ అడిగితే సైలెంట్ గా ఇచ్చేసిండు పాపం. ఇక ఐస్ క్రీమ్ అయిపోగానే ఇంటికి అయితే బయలుదేరాం. మా ఐరగాన్ని అయితే ముందు కాళ్ళ మీద అట్లా కూర్చోబెట్టుకోవాలి, లేకపోతే అస్సలు నిలబడడు. బండి మీద అయితే మొత్తం దునుకుతా అన్నట్టు డాన్సులు చేస్తాడు. ఇక వాళ్ళ మమ్మీ వీడియో తీస్తాందని హాయ్ చెప్పిండు. ఇక మొత్తం సరౌండింగ్స్ చూసుకుంటా పాటలు పాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా వస్తాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.